9 రోజుల మౌన ధ్యాన తపోదీక్ష 4వ రోజు ధ్యాన సందేశం. సాధనలలో ధ్యానం మహత్తరమైన గొప్ప సాధన. ధ్యానములో పట్టు దొరకడం దుర్లభమైన విషయం. శ్రద్ధతో ధ్యానము చేస్తుంటే నీ హృదయములో ఉన్న పరమాత్మయే నీకు దారి చూపిస్తాడు. నిగూఢమైన సాధనా రహస్యాన్ని బోధిస్తాడు. ఆంతర్యములో పరమాత్మ బోధించిన సాధనా మార్గములో నీవు శ్రద్ధతో పట్టుదలతో ధ్యానం చేస్తే శీఘ్రంగా సులభంగా నీవు మనస్సును నిశ్చలం చెయ్యగలుగుతావు. ప్రయాస లేకుండా మనోలయాన్ని సాధిస్తావు. కాబట్టి మాటలు కట్టిపెట్టి మౌనం వహించు. పరమాత్మను బాహ్యములో వెదకడం మాని ఆంతర్యములో వెదకుము. అహంకారాన్ని ప్రక్కన పెట్టి ధ్యానం బాగా చెయ్యుము. పరమాత్మను శాస్త్రాలలో వెదకడం మాని అంతర్ముఖుడవు కమ్ము. ఇది ఆత్మ సాక్షాత్కారానికి రాజమార్గము, సిద్ధోపదేశము. ఆచరించు, బ్రహ్మ జ్ఞానాన్ని సాధించు.